హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు రీసెంట్ గా మన స్టేట్ గవర్నమెంట్ అయితే వాట్సాప్ గవర్నెన్స్ అనే ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేసింది కదా. సో చాలా మంది వినే ఉంటారు. సో ఇది ఎందుకు, ఎలా, ఏమిటి అనేసి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బట్ ఇదేంటంటే మనకు స్టార్టింగ్ ఫస్ట్ స్టేజ్ లో 161 మనకు సంబంధించిన వివిధ రకాల డాక్యుమెంట్స్ కానీ ఈ విధంగా అయితే ఫస్ట్ స్టేజ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది వాట్సాప్ ద్వారానే. సో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ సంబంధించినట్టు కానివ్వండి, అండ్ ఇంకా మనకు మన ఏరియాలో రైన్ఫాల్ కానివ్వండి, థండర్ స్టార్మ్స్ ఇలాంటివి సంభవించినప్పుడు అది మనకు ఎలా ఆర్ట్ చేస్తుంది అని ఈ విధంగా అయితే సో ఒక వాట్సాప్ బిజినెస్ అయితే క్రియేట్ చేశారు. సో ఫస్ట్ మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ అయితే మీరు సేవ్ చేసుకోండి. సో ఇది అఫీషియల్ గా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన నెంబర్ అన్నట్టు. సో మనం దాన్ని సేవ్ చేసుకున్న తర్వాత ఇందులో దీనికి వెరిఫైడ్ ట్యాగ్ అంటే బ్లూ టిక్ కూడా ఉంటుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. సో ఒకసారి చూద్దాం అది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఫస్ట్ మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సేవ్ చేసుకోండి, చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత సో మీ వాట్సాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత పైన మీరు సెర్చ్ చేయండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. సో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు వెరిఫైడ్ ట్యాగ్ పక్కన అఫీషియల్గా బ్లూ టిక్ కూడా అయితే ఉంది. సో హాయ్ అని మెసేజ్ చేస్తే ఎటువంటి రెస్పాండ్ వస్తుంది అండ్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. సో చూడొచ్చు, మనం హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మన మిత్రకు స్వాగతం అని చెప్పేసి ఆటోమేటిక్ రెస్పాండ్ అయితే అవడం జరిగింది. సో మీ సౌకర్యమే మా ప్రాధాన్యం. సో విధంగా ఒకసారి చూడండి మీకు టైం ఉన్నట్టయితే. సో ఇక్కడ మనకు సేవను ఎంచుకోండి అని చెప్పేసి ఒక ట్యాగ్ అయితే రావడం జరిగింది. జస్ట్ మనం ఒకసారి దాని మీద ట్యాప్ చేసి చూద్దాం. సో ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా సేవ ఎంపిక అని చెప్పేసి పౌర సేవలలో ఒక దానిని ఎంచుకోండి అని చెప్పేసి ఈ విధంగా రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హెల్ప్ రిపోర్ట్ అనేసి ఉంది. సో ఒకసారి చూద్దాం. దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనేసి ఉంది కదా, దాని మీద ఒకసారి ట్యాప్ చేసినట్టయితే సో మనకి ఈ విధంగా రకరకాల ఇక్కడ వెబ్సైట్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది, సబ్ ఆప్షన్స్ అయితే. సో ఫస్ట్ వన్ దేవాలయ బుకింగ్ సేవలు అన్నట్టు. సో మనకి ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినట్టయితే సో అక్కడ మనకు దర్శనానికి కానివ్వండి, ఇక్కడ సేవ మరియు దానాలు, సో మనం ఏదంటే డొనేషన్ చేయాలన్నా కూడా సో ఇక్కడ దీని మీద ట్యాప్ చేసి చేయొచ్చు అన్నట్టు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది నేను కూడా ఇంతవరకు చూడలేదు, ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి నెక్స్ట్ ఫిర్యాదు పరిష్కరణ సేవలు అంటే మనం ఏదైనా కంప్లైంట్స్ ఇవ్వాలన్నా సో అది అందుకోసం సెకండ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాని స్టేటస్ కూడా చెక్ చేసుకోవడానికి, స్థితి తనిఖీ చేయడానికి అనేసి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ సేవలు. సో మనకి ఏదైనా బస్ టికెట్ బుకింగ్ చేసుకోవాలన్నా అండ్ క్యాన్సిలేషన్ చేసుకోవాలన్నా కూడా సో ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది జస్ట్ మన వాట్సాప్ ద్వారానే. సో దాని తర్వాత ఎనర్జీ సేవలు అంటే మనకు కరెంట్ బిల్ సంబంధించినవి ఏదైనా అండ్ న్యూ కనెక్షన్ కొత్త మీటర్కి మనం అప్లై చేసుకోవాలన్నా కూడా సో ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే సిఎంఆర్ఎఫ్ సేవలు. సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ స్థితిని అండ్ స్టేటస్ని చెక్ చేసుకోవడం కోసం మరియు అందులో నుంచి ఏదైనా మనం కంప్లైంట్స్ని ఇవ్వడానికి. నెక్స్ట్ సిడిఎంఈ అంటే ప్రాపర్టీ అంటే మనకు వాటర్ కనెక్షన్ సంబంధించి, ట్రేడ్ లైసెన్స్ సంబంధించి ఇటువంటి కనెక్షన్స్ కోసం సో మనకు ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రెవెన్యూ సేవలు. సో మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ విధంగా అండ్ మనకు ల్యాండ్ సంబంధించిన కానీ ఇటువంటి రెవెన్యూకి సంబంధించినట్టు ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే ఉంటాయో సో ఆ డాక్యుమెంట్స్కి మనం అప్లై చేసుకోవడానికి కానీ ఇటువంటి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆరోగ్య కార్డు సేవలు అండ్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డుకు సంబంధించిన సేవలు అంటే సో మనకు హెల్త్ కార్డుకి సంబంధించినటువంటి సో ఆప్షన్ అన్నట్టు ఇది. నెక్స్ట్ పోలీస్ శాఖ మిస్సింగ్ డాక్యుమెంట్లు ఫిర్యాదులు అండ్ మన ఎగ్జాంపుల్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ కానీ ఎటువంటి ఏదైనా మనం పోగొట్టుకున్నప్పుడు సో మనం రీఅప్లై చేసుకోవడానికి సో మనకు పోలీస్ అండ్ ఈ విధంగా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనం కంప్లీట్ చేసుకో. జస్ట్ ఒకసారి చూద్దాం ఏదైనా వర్క్ అవుతుందో, ఎలా వర్క్ అవుతుందో చెక్ చేస్తాం. సో ఫస్ట్ దేవాలయ బుకింగ్ సేవలు ఈ విధంగా ఉంది కదా, జస్ట్ మనం ఒకసారి ఆర్టీసీ చెక్ చేద్దాం. ఏపీఎస్ఆర్టీసీ సేవలు అనేసి ఉంది, ఒకసారి దీన్ని ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది బస్ టికెట్ బుకింగ్, అలాగే బస్ టికెట్ రద్దు అని చెప్పేసి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్ చేసుకోవడానికి బస్ టికెట్ బుకింగ్ అనేసి ఆప్షన్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ నిర్ధారించు అనే ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. సో చూద్దాం, అది రెస్పాన్స్ సెంట్ అని చెప్పేసి వచ్చింది. సో దాని తర్వాత మనకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అది కూడా చూద్దాం. సో ఒకసారి చూద్దాం, ఏదో వచ్చినట్టుంది. ఆంధ్రప్రదేశ్ బస్ టికెట్ బుకింగ్ సేవను ఎంచుకున్నందుకు ధన్యవాదములు. దయచేసి కొనసాగించడానికి బుక్ నౌపై క్లిక్ చేయండి. ఒకసారి చూద్దాం, ఇక్కడే బుక్ చేయండి. సో ఇక్కడ నుండి అనేసి వచ్చింది. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాము అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా తిరుపతి అనేసి ఇస్తున్నాం. సో తిరుపతి సెర్చ్ చేసి చూద్దాం ఒకసారి ఇది ఉందా లేదనేసి. నెక్స్ట్ ప్రదేశం జాబితా, మనం ఎక్కడి వరకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ తాడిపత్రి అనేసి ఇస్తున్నాము. సో తిరుపతికి తాడిపత్రి. సో ప్రదేశం జాబితా, సో ఇక్కడ వరకు అనేసి ఉంది. వరకు అంటే నేను ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే ఇది మనం సెంటర్ అన్నట్టేమో ఎక్కడి నుంచి చూడాలనేసి. సో ఇక్కడ మీరు ఎక్కడి నుంచి పికప్ పాయింట్ మొత్తం ఈ విధంగా ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ టు తిరుపతి అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్
కింద డేట్ అనేసి ఉంది కదా, తేదీ ఫర్ ఎగ్జాంపుల్ 31 ఉంది. సో నేను 31 నుంచి ఫిబ్రవరికి అయితే మారుస్తున్నాను. ఫిబ్రవరి 3 అనేసి ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇక్కడ మనం ముందుకు వెళ్ళండి అనే ఆప్షన్ని నో బస్ అవైలబుల్ కరెంట్లీ ఫర్ దిస్ రూట్ అని చెప్పేసి ఉన్నారు. సో ఒకసారి మనం రూట్ అయితే చేంజ్ చేసి చూద్దాం, ఏదైనా రూట్ కూడా చేంజ్ చేసి చూద్దాం. ప్రస్తుతానికి ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేసి. తిరుపతి నెక్స్ట్ పికప్ పాయింట్ మన తిరుపతిలో ఎక్కడ అనేసి. సో మనకి ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు రకం అందుబాటులో ఉన్న బస్సులు ఈ విధంగా రావడం అయితే జరిగింది. సో ఒకసారి చూద్దాం. బస్సు రకం అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఏసీ నాన్ ఏసీ ఆల్ అని చెప్పేసి ఒకసారి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి చూద్దాం. నెక్స్ట్ అందుబాటులో ఉన్న బస్సులు అని చెప్పేసింది. ఒకసారి దీని మీద ట్యాప్ చేస్తే సో మనకి ఈ విధంగా చూస్తున్నట్టయితే రకరకాల బస్సు నేమ్స్ అయితే చూపిస్తుంది. సూపర్ లగ్జరీ, ఎంజీ, బిఎస్. ఇది ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒకటి ఆప్షన్ని సెలెక్ట్ చేసి చూద్దాం. సెలెక్ట్ చేసిన చూసిన తర్వాత మీరు ఎక్కే పాయింట్ని ఎంచుకోండి, అంటే మనం ఎక్కడైతే పికప్ అవుతామో ఆ పాయింట్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎంజీ బిఎస్. నెక్స్ట్ మీరు దిగే పాయింట్, సో మనం ఎక్కడ దిగుతాం, తిరుపతి. సో తిరుపతి బస్ స్టాండ్. సో ఈ విధంగా ఆప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ మనకి ఇక్కడ సీట్ నెంబర్ అండ్ పెద్దల ఛార్జీ అలాగే పిల్లల ఛార్జీ రకరకాల కిటికీ కావాలా లేదా యాజల్ సీటా నెక్స్ట్ విండో సీటా అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుంది. ఎగ్జాంపుల్ నేను సీట్ నెంబర్ 1 సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. బస్ రకం, సీట్ నెంబర్. సో ఒకసారి మనము ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో బట్ ఇక్కడ సీట్లను ఖాయపరచండి. సో కన్ఫామ్ చేసుకోవాలి మనం చివరిలో. సో ఇక్కడ మన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి సో ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ అండి ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చాను. నెక్స్ట్ వ్యక్తి పేరు, సో ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ అని ఇస్తున్నాను. ఏజ్ 24. నెక్స్ట్ ఇప్పుడు జెండర్, రాయితీ రకం సీనియర్ సిటిజన్, జనరల్ పబ్లిక్. నెక్స్ట్ సీట్ నంబర్స్ 1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో వివరాలను నిర్ధారించండి అనేసింది. సో ఒకసారి టిక్ మార్క్ మీద ట్యాప్ చేద్దాం. సో మనకు మొత్తంగా సర్వీస్ నెంబర్, సర్వీస్ కోడ్ ఈ విధంగా హైదరాబాదు ఎక్కడి నుంచి ఎక్కడ, హైదరాబాద్ టు తిరుపతి అండ్ ప్రయాణ తేదీ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు డీటెయిల్స్ సంబంధించి స్క్రీన్ మీద చూసుకోవచ్చు. టోటల్గా మనకు రుసుము అంటే ఫీజు, టోటల్గా బస్ టికెట్, నెక్స్ట్ బ్యాంకు లావాదేవీ మొత్తం 25 టోటల్ రుసుము. టోటల్గా మనం 1017 రూపీస్ అయితే టోటల్గా ట్యాక్స్ మొత్తం అన్నీ కలిపి మనం పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం నిర్ధారించిన తర్వాత మనకు పేమెంట్ అయితే అడుగుతుంది. ఒకసారి చూద్దాం అది కూడా ఏ విధంగా అనేసి. సో ఇప్పుడే బుక్ చేసుకుని మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందనేసి అది కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్ నేను చాలాసేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను, బట్ ఇది ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. మేబీ అది అఫీషియల్గా వెళ్ళి అక్కడ నుంచి కన్ఫామ్ అయితే రావచ్చు. సో దాని తర్వాత మీరు జస్ట్ పేమెంట్ చేసిన తర్వాత సో మన టికెట్ అనేది కన్ఫామ్ అయిపోతుంది. సో ఈ విధంగా సింపుల్గా మనం వాట్సాప్ ద్వారానే ఎటువంటి బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి మీరు 1 by 1 అయితే చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.